అందరికీ నమస్కారం. మళ్ళీ పార్ట్ 2కి స్వాగతం. ప్రాప్స్‌లో మనమైతే లాస్ట్ టైం ఇవన్నీ డిస్కస్ అయితే చేసుకున్నాం. బిల్డింగ్స్, హౌసెస్, కంటైనర్స్, ఆ తర్వాత మిషన్ ప్రాప్స్, ఫర్నిచర్ ప్రాప్స్ వీటి గురించి అయితే కంప్లీట్ డిస్కస్ చేసినాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ప్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇందులోనే దాదాపు అన్ని ప్రాప్స్ కంప్లీట్ చేస్తా. అండ్ నెక్స్ట్ వీడియోలో రొటేట్ ఆప్షన్, స్కేల్ ఆప్షన్, మూవ్ ఆప్షన్ ఎలా వాడాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాప్స్ దగ్గరికి అయితే పోదాం. నెక్స్ట్ ప్రాప్స్ ఏంటి అంటే పీ ప్రాప్స్, అంటే పీ ఫర్ ప్రాప్స్ అని అర్థం. అంటే ఏవైతే మన రోడ్డు మీద ప్రాప్స్ ఉంటాయో, స్ట్రీట్ లైట్, తర్వాత బ్యారికేడ్స్, ఈ ప్రాప్స్ అనేటివి ఉంటాయి. P1 స్ట్రీట్ లైట్, P2 బ్యారికేడ్, P3 కూడా బ్యారికేడ్, ఆ తర్వాత P4 స్ట్రీట్ లైట్, P5 డస్ట్బిన్, ఆ తర్వాత P6కి వచ్చేసరికి అదొక హజార్డస్ బోర్డ్, అంటే డేంజర్ బోర్డు, అంటే జీబ్రా క్రాసింగ్ బోర్డ్ అని ఉంటుంది దాని మీద సింబల్. ఆ తర్వాత P7 వచ్చేసరికి డస్ట్బిన్, P8 కూడా డస్ట్బినే, తర్వాత P9 వచ్చేసరికి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్స్ మన స్ట్రీట్స్ దగ్గర ఉంటాయి, ఎలక్ట్రిక్ సంబంధించినవి. ఆ తర్వాత P10 కూడా సేమ్. ఆ తర్వాత P11, P12, P13 అనేటివి నర్సరీకి సంబంధించినవి, అంటే గ్రాస్ బోర్డ్స్ అన్నట్టు అవి. అవి చెట్లు పెట్టుకోవడానికి ఉంటాయి. P14, P15, P16, P17 ఫ్లోర్స్, డిఫరెంట్ టెక్స్చర్స్ తోటి, రెడ్ కలర్, ఆ తర్వాత టైల్స్, ఆ తర్వాత మళ్ళీ రిమైనింగ్ అన్నీ కూడా టైల్సే. P17 వరకు ఉంటాయి ఇలా. ఇది ప్రాప్స్కి సంబంధించినవి, అంటే P1 to P17 ప్రాప్స్ అయితే ఉంటాయి. మీకు డ్రోన్ వ్యూలో కూడా చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. P17 వరకు 17 ప్రాప్స్ అనేటివి ఉంటాయి. ఇప్పటివరకు అయితే P వరకు అయిపోయినాయి. నెక్స్ట్ మనకి Q అనే లెటర్ మీద ప్రాప్స్ ఏముండో, ఆర్ ఫర్ ర్యాంప్ ప్రాప్స్, కాబట్టి R1 అనే ఒక ప్రాప్ ఉంటుంది. ర్యాంప్ మనం సిటీలో కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత R2 అనే ప్రాప్ ఉంటుంది, ఇది కూడా. ఇది మనకు మిషన్స్లలో యూజ్ అవుతుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్తా అప్కమింగ్ వీడియోస్లో. R3 అనేది ఫ్యాన్ ప్రాప్, అంటే రొటేట్ అవుతూ ఉంటుంది, కంటైనర్స్ రొటేట్ అయినట్టు. తర్వాత R4 అనేది ఒక సర్కిల్ కలర్ ప్రాప్. తర్వాత R5 అనేది ఒక పెద్ద టన్నెల్, అది చాలా పెద్దగా ఉంటుంది. నేను మీకు ఒకసారి డ్రోన్ ఆన్ చేసి అయితే చూపిస్తా. మళ్ళీ ఇవి సగం అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయి స్పాన్ చేసినప్పుడు, ఫ్యాన్ కానీ టన్నెల్ కానీ. నేను మీకు టన్నెల్ చూపించడానికి ప్రయత్నం చేస్తా, అవి చూసుకోవచ్చు మీరు. దాన్ని పైకి తీసేస్తే, మనము పైకి మోడ్ ఆన్ చేసుకొని పైకి అంటే అప్పుడు మనకి కంప్లీట్ ప్రాప్ అనేది విజిబుల్ అవుతుంది. టన్నెల్ కూడా సేమ్ అదే, అది కూడా సేమ్ అలానే మనం పైకి అనుకుంటే టన్నెల్ అనేది కంప్లీట్గా వస్తుంది, హోల్ సర్కిల్ అనేది వస్తుంది. ఇవైతే ఇక్కడ వరకు, అంటే ఇప్పుడే మనం R వరకు అయితే అయిపోయినాయి, R ఫర్ ర్యాంప్. ఆ తర్వాత మనకి స్ట్రీట్ ప్రాప్స్ అని ఉంటాయి, ఎస్ ఫర్ స్ట్రీట్. అక్కడ స్పేస్ తక్కువ ఉంది, అందుకని ఇక్కడ చూపెడుతున్నా. S1 అంటే స్ట్రీట్ ప్రాప్స్, అందులో మనకి రోడ్డు ప్రాప్ అనేది ఇచ్చేసిండు. రోడ్డు S1. ఆ తర్వాత S2 అనేది కూడా రోడ్డే, బట్ అది కర్వ్ రోడ్, అంటే మనం ఎప్పుడైతే రోడ్స్ టర్నింగ్స్ ఉంటాయో అక్కడ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత S3 ప్రాప్ అనేది 3 రోడ్స్ ఒకటే దగ్గర కలిపే జంక్షన్. దూరం వెళ్ళి స్పాన్ చేద్దాం. ఆ తర్వాత S3 అయిపోయింది. S3 అనేది 3 రోడ్స్కి. ఆ తర్వాత S4 అని ఉంటుంది, 4 రోడ్స్ ఒకటే దగ్గర కలిపే జంక్షన్, 4 రోడ్స్ జంక్షన్ అది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను స్పాన్ చేశాను S4 ప్రాప్. S4 ప్రాప్లో 4 రోడ్స్ ఒకటే దగ్గర కలిపే జంక్షన్ ఉంటుంది. తర్వాత S5 అని ఉంటుంది, మన గ్రాస్ ప్రాప్ ఇది. మన ఇంటి పక్కన ఉండే ప్రాపే. ఆ తర్వాత S5 అని ఉంటుంది, S6 అంటే మన ఎయిర్పోర్ట్లో ఉండే ఏదైతే రోడ్ ఉంటుందో దాన్ని. ఆ తర్వాత S7 వచ్చేసరికి టైల్సే, వైట్ టైల్స్, మన ఇంటి దగ్గర ఉండేది. ఆ తర్వాత S8 వచ్చేసరికి మళ్ళీ ఒక మట్టి ప్రాపు, అంటే మట్టి, ఫార్మింగ్లో ఉండే మట్టి. తర్వాత S9 వచ్చేసరికి పోలీస్ స్టేషన్ బేస్, ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో పోలీస్ స్టేషన్ యొక్క బేస్ అన్నట్టు, అది బేస్ మన డైరెక్ట్గా ఇచ్చేసిండు. మీరు ఇందులోనే ఇల్లు కట్టుకోవచ్చు డైరెక్ట్గా. ఇవి కంప్లీట్గా స్ట్రీట్ ప్రాప్స్ అయితే ఉన్నాయి. రోడ్డు ప్రాప్ కూడా మనం పెద్దగా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మేము స్పాన్ చేసినప్పుడు భూమి లోపలికి వెళ్ళింది, దాన్ని పైకి అంటే మళ్ళీ ఇంకా పెద్దగానే కనబడుతుంది. రెగ్యులర్గా ఇవి ఎంత సైజు ఉన్నాయో అది కూడా అంతే సైజు ఉంటుంది. నెక్స్ట్ ట్రీ ప్రాప్స్.
T1 అంటే ఫస్ట్ ట్రీ వస్తుంది, T2 అంటే సెకండ్ ట్రీ వస్తుంది. సో ఆ తర్వాత T3 అంటే ఇంకా కొంచెం పెద్ద ప్రాప్ వస్తుంది. మీరు చూసుకోవచ్చు T3 ఫర్ థర్డ్ నెంబర్ ట్రీ, అది హైట్లో పెద్దది. ఆ తర్వాత నెక్స్ట్ ఇవైతే రెగ్యులర్గా ట్రీస్. ఆ తర్వాత T4 అని ఉంటుంది. T4 అనేది మనకి జురాసిక్ పార్క్లో కనబడే ట్రీ. సో ఇది యావరేజ్ హైటే. ఆ తర్వాత T5 ఉంటుంది, అది కొంచెం హైట్ ఎక్కువ. అండ్ లాస్ట్ హైయెస్ట్ ట్రీ T6 ట్రీ, అది కూడా చాలా హైట్ ఉంటుంది. సో దీని తర్వాత ఇంకా చిన్న గడ్డి అయితే ఉంటుంది గ్రాస్ది, సో అది T7, ఇది చాలా చిన్నగా ఉంటుంది. సో ఇవన్నీ ట్రీస్కి సంబంధించినవి. మొత్తం 7 ప్రాప్స్. స్ట్రీట్కి సంబంధించినవి 9 ప్రాప్స్ ఉన్నాయి. సో అది కాకుండా వాల్స్ అయితే ఉంటాయి. సో వాల్స్ మీకు సింగిల్గా కావాలనుకుంటే W1, ఆ తర్వాత ఇంకో టెక్స్చర్ తోటి W2 ఉంటుంది. ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ ఏదైతే నెట్ వాల్ ఉంటుందో, నెట్ వాల్ నేను మీకు చూపిస్తాను. సో అది W3 అయితే ఉంటుంది. సో ఇక్కడ స్పాన్ చేద్దాం, W3. సో W3 అనేది నెట్ వాల్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ మాకు పెద్ద వాల్ కావాలి సేమ్ టెక్స్చర్తో అంటే W1 అనే ఈ వాల్ యొక్క సేమ్ టెక్స్చర్ కావాలి మాకు 5 వాల్స్ ఎట్ ఏ టైం మాకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటే W4 చీట్ కోడ్. W4 పెడితే సేమ్ టెక్స్చర్ W1 ఉన్న వాళ్ళే 5 వాల్స్ అయితే కలిపి వస్తుంది. సో ఇంకొంచెం దూరం పోదాం. సో ఇప్పుడు W2 కావాలి, బట్ మాకు 5 వాల్స్ ఎట్ ఏ టైం కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ W3 కావాలి, బట్ 5 వాల్స్ కావాలి అనుకుంటే W6 చీట్ కోడ్. ఇంతకుముందు W5 ఇది. సో ఇవైతే కంప్లీట్గా 6 చీట్ కోడ్స్ ఆఫ్ వాల్స్, అంటే వాల్స్కి సంబంధించిన 6 చీట్ కోడ్స్ అయితే ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా వాల్స్ చుట్టూ వేసేసి మధ్యలో హౌస్ కూడా కట్టేయచ్చు. సో ఆ తర్వాత మళ్ళీ మనం బ్యాక్ టు ద పొజిషన్. సో ఇప్పుడు మనం మళ్ళీ మల్టీ ప్రాప్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ మల్టీ ప్రాప్స్ ఏంటి అంటే, మల్టీ ప్రాప్స్ అనేటివి మనం సైజు అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. సో వీటి చీట్ కోడ్ వచ్చేసి CU1 అనేది గ్రే కలర్, CU2 అనేది గ్రీన్ కలర్, CU3 అనేది ఆరెంజ్ కలర్ మీరు చూసుకోవచ్చు, CU4 అనేది ఎల్లో కలర్, CU5 అనేది బ్లూ కలర్, ఐ మీన్ స్కై బ్లూ, CU6 అనేది వైలెట్, అండ్ CU7 అనేది బేబీ పింక్, అండ్ CU8 వచ్చేసి బ్లాక్. సో CU9 వచ్చేసరికి ప్యూర్ వైట్, అండ్ CU10 వచ్చేసరికి పింక్ లేదా రెడ్డిష్ పింక్ అని కూడా అనొచ్చు. సో ఈ కలర్ కోడ్ ఇలానే ఉంటుంది. అంటే CU1 అంటే వైట్ కలర్, అంటే ఐ మీన్ గ్రే కలర్. ఆ తర్వాత సేమ్ అలానే సిలిండర్ కూడా ఉంటుంది. మన దగ్గర సిలిండర్ ప్రాప్స్ ఉంటాయి. సిలిండర్ ప్రాప్స్ కూడా సేమ్ కలర్ కోడ్, అంటే ఫస్ట్ది గ్రే కలర్, సెకండ్ది గ్రీన్ కలర్, థర్డ్ది ఆరెంజ్ కలర్, అలానే లాస్ట్ది పింక్ కలర్. సో నేను రివర్స్లో వచ్చేసాను, అన్ని స్పాన్ చేశాను. సో సేమ్ కలర్ కోడ్లు ఉంటాయి. ఇవే కాకుండా నెక్స్ట్ ఇంకా వేరే ప్రాప్స్ కూడా ఉన్నాయి, అవే కోన్స్. సో కోన్ ప్రాప్స్ అయితే ఉంటాయి. సో వీటిని అన్నింటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు, సైజ్ పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, మనకు కావాల్సినంత సైజులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినవి అయితే మనకు కావు. సో ఇప్పటి నుంచి ఏవైతే ఈ కలర్ ప్రాప్స్ ఉన్నాయో వీటిని మాత్రమే మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని అప్కమింగ్ వీడియోస్లో నెక్స్ట్ వీడియోలో చెప్తాం. సో ఇవైతే సేమ్ కలర్ కోడ్ తోటి సేమ్ కోన్స్ కూడా అట్లానే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి స్పియర్ ప్రాప్స్ SP1, అలాగే SP1 అనేది గ్రే, SP2 అనేది గ్రీన్, ఆ తర్వాత SP3 అనేది ఆరెంజ్. ఇన్ ద సేమ్ వే అలానే అన్నీ సేమ్ కలర్ కోడ్స్ తోటి అయితే ఉంటాయి. సో దీని తర్వాత లాస్ట్ అప్డేట్లో వచ్చిన HSC అనేది సెమీ సిలిండర్ ప్రాప్ నేను ఇంతకుముందు స్పాన్ చేశాను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ HSC1 అంటే దీనికి అండ్ సిలిండర్ ప్రాప్స్కి తేడా ఏంటిది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ట్రయాంగిల్ ప్రాప్స్ అయితే ఉంటాయి. TR1 కూడా మన ముందు వచ్చేసింది. నేను ఫస్ట్ అయితే మోడ్ ఆన్ చేసుకొని డ్రోన్ ఆన్ చేసుకొని మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే సెమీ సిలిండర్ అనేది హాఫ్ ఉంటుంది, బట్ సిలిండర్ అనేది కంప్లీట్ సర్కిల్ ఉంటుంది. సో అందుకని దీన్ని సెమీ సిలిండర్ అంటారు, హాఫ్ కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ స్పియర్ బాల్ లాగా ఉంటుంది. సో ఆ తర్వాత మనకి హాలో సెమీ సిలిండర్ అనేది పైప్ లాగా ఉంటుంది, హాఫ్ పైప్. ఇది ట్రయాంగిల్ ప్రాప్, మీరు చూసుకోవచ్చు ట్రయాంగిల్ షేప్ అయితే కనబడుతూ ఉన్నది. సో ఇవి కంప్లీట్ మల్టీ ప్రాప్స్. మొత్తం 7 షేప్స్ ఉంటాయి, ఇంటూ 10 కలర్స్, 70 ప్రాప్స్ అయితే ఉంటాయి. సో ఈ 70 ప్రాప్స్ని మాత్రమే మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. సో వాటితోటే నేను లాస్ట్ వీడియోలో కట్టింది శివలింగం, అండ్ అంతకుముందు వీడియోలో కట్టింది గణేష్ స్టాచ్యూ. సో అవి కూడా ఎలా కట్టాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నెక్స్ట్ వీడియోలో మాత్రం మోడ్ ఆన్ అనేది ఏంటి,
ప్రాప్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఆ తర్వాత రొటేట్ ఎలా చేయాలి అండ్ ఈ ప్రాప్స్ని స్కేల్ ఎలా చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.